ఇంకొక 10 బిగ్ బాస్ సీజన్ల తర్వాత కూడా దొంగ ఏడుపు అనే ప్రసక్తి వస్తే ముందుగా నిన్నే తలుచుకుంటారమ్మా రీతు చౌదరి. క్యాప్టెన్సీ టాస్క్ లో మొదలైన అసలు రచ్చ. ఇక్కడ ప్రియా గారు రూల్స్ పెట్టారు, సుమన్ గారు కొట్టారంట, అది టవల్ని కొట్టారు, ఆయన మనుషులు కొట్టలేదు, దానికి తీసేసింది. అదే మన రీతు రక్కింది, దానికి మాత్రం తీయలేదు. రీతు లాస్ట్ లో ఉందని ఫస్ట్ కౌంట్ కన్సిడర్ చేస్తా అన్న మనిషి తర్వాత కౌంట్ కన్సిడర్ చేయలేదు. దాన్ని నాట్యం దీన్ని మేళం. రీతు పాప రాముతో ఒప్పందం కుదుర్చుకుంది. పాప అమ్మాయి కూడా ఒప్పందానికి ఒప్పుకున్నాడు, డిఫెండ్ చేసుకోకుండా వదిలేశాడు. ఒక రెండు తీసుకుని వదిలేసిందని మొత్తం లాగేసిందండి. ఒప్పందం కుదుర్చుకుని ఇంత వెన్నుపోటు కట్టప్ప కన్నా దారుణమైన వెన్నుపోటు పొడిచింది రాముకి. ఫైనల్ గా రాము అండ్ ఇమ్ము మిగిలినప్పుడు ఈమె కన్ఫ్యూజన్ ఏంటో అర్థం కాదు. ఫస్ట్ రాము అంది, మిగతా వాళ్ళందరూ ఇమ్ము అన్నారు. ఈమెకు నచ్చలేదు. ఇమ్ము గ్రూప్ గేమ్ ఆడాడంట, ఇప్పటివరకు అసలు ఏం ఆడలేదంట, దానికి చాలా హర్ట్ అయ్యాడు ఇమ్ము. అందరూ రాము అని ఒప్పుకున్నాక మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి అంటారు. ఇక్కడ ప్రియా శ్రీగా మన సాకిని డాకినికి అర్థం కాలేదు అసలు ఏం జరుగుతోంది. మనల్ని మించిన రాక్షసులా ఉంది ఈ పిల్ల అనుకున్నారు.